దేవుని స్తోత్రం. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17-18 వచనములు. అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. దేవుని స్తోత్రం. అంత్యదినములు, ఇవి అంత్యదినములు, ఆఖరి దినములు. అనేకుల మీద ప్రభు ఆత్మ కుమ్మరించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నారు. మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని అంటున్నాడు. దేవుడికి అందరి అవసరం, అందరినీ సృజించినది. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఆయన రక్తము చేత ప్రతిష్ఠించుకున్నాడు మనందరినీ. ఆయన రక్తము చేత మనందరినీ కొనుక్కున్నాడు. మనమందరం ఆయన పని నిమిత్తం వాడబడవలసి ఉన్నది. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. దేవుని స్తోత్రం. అనేక మర్మాలు జరగబోతున్నాయి. అనేక అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ ఫైనల్ డేస్లలో అనేకులను లేపబోతున్నాడు దేవుడు. ఎంతమంది దేవుని పనికి సిద్ధముగా ఉన్నారు? ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతమంది దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నారు? నీలో దేవుని ఆత్మ భగభగ మండించబడాలా. నీలో కలిగిన ఈ మంట అనేకులను మండించాలా. నువ్వు కేవలము లేచి తినుతూ తిరుగుతూ నీ ఉద్యోగం చేస్తూ పరిగెత్తడానికి కాదు. నువ్వు ఈరోజు క్రైస్తవ బిడ్డగా పుట్టింది. దేవుడు నీ కొరకు రక్తము కార్చింది ఇందుకు కాదు. నీవు దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు? నీకెన్నో ఇచ్చినాడు దేవుడు, అన్నీ ఇచ్చినాడు. ఈరోజు బాగున్నావు, కొద్ది స్థితి అయినా బాగుందేమో, కానీ నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అనేది జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి. ఈరోజు ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చాడంటే నా ప్రియ కుమారుడా, ప్రభు అంటున్నాడు, నీవు నా కొరకు పని చేయుటకే లోకములో ఉన్న అధికారికి గడగడ వణికిపోతున్నావు. కానీ పైనున్న ఒక అధికారి ఉన్నాడు. ఆయనకు మనం భయపడవలసిందే. ఒక దినమున తీర్పు దినం వస్తుంది. దేవుని పని కొంచెము కూడా నువ్వు చేయకపోతే ఆ తీర్పు దినములు నిలబడవలసి ఉన్నది. దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అంత్య దినములందు అనేకుల మీద ఆయన ఆత్మను కుమ్మరించుటకు దేవుడు ఆశగా ఉన్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదనంటున్నాడు. యవనులు దర్శనాలు కంటారట. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు దేవుని కోసం ఒక అడుగు ముందుకేస్తే తప్ప నీ జీవితంలో ఈ అద్భుతాలు జరగవు. నువ్వు దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు అసలు ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? సండే కాగానే చర్చికి వెళ్తున్నాం, ఒక ఆదివారం రాగానే మనం చర్చికి వెళ్తున్నాం, అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వస్తున్నాం, మళ్ళీ వారం అంతా మన పనులు, మన బిజీ, మనకు మనమే. ఎందుకండి జీవితము? మన జీవితాలు ఎందుకు? దేవుడిచ్చినాడు ఈ గిఫ్ట్ దేవుడిచ్చినాడు. ఈ లోకంలో ఉన్నవారు ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తే, ఏదైనా సహాయం చేస్తే, ఏదైనా మన లైఫ్ని ఏదైనా సెటిల్మెంట్ చేస్తే వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటామని వాళ్ళ కోసం మనం ఎంతో త్యాగాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు నీ కోసం ఎంతో చేశాడు. నువ్వేం చేస్తున్నావు? ఒక్క ఆత్మను రక్షిస్తున్నావా? నీలో అసలు పరిశుద్ధాత్మ శక్తి ఉందా? నీలో ఆత్మబలం ఉందా? నీ ఆత్మ మండించబడుతుందా? ఈరోజు ప్రశ్న వేసుకో సహోదరుడా. నువ్వు దేవుని కొరకు మండించబడుతున్నావా? చల్లబడి చతికిలబడి ఉన్నావా? నీలో ప్రవహించుతున్న రక్తము క్రీస్తు రక్తము, దేవుని రక్తము, పరిశుద్ధుని రక్తము. అది ఆయన రక్తము నీ మీద ముద్రించినాడు. నువ్వు మండుతున్న అగ్నివలే మండించబడాలా. నీలో ఉన్న ఈ మంట ఇక ఆర్పొద్దు. నీలో ఈ మంటను రాజేసిన వాడు యెహోవానే. ఆయనే నిన్ను మండిస్తున్నాడు. కాబట్టి ఆ త్రియేక దేవుడు నిన్ను మండిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో ఆశగా ఉన్నాడు నీ మీద అభిషేకించడానికి, నిన్ను ఆయన బిడ్డగా నిన్ను బ్లెస్ చేయడానికి. ఎప్పుడు చూడు లోకానుసారమైన ఆశీర్వాదములు కాదు, ఆత్మానుసారమైన ఆశీర్వాదములతో మండించబడుతులే దేవుని కొరకు. దేవుడు అంటున్నాడు, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాన్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. మండుతున్నవారు కావాలా, దేవునికి మండించబడేవారు కావాలా, ప్రవచించాలా. దేవుని నామమెత్తి పలుకుతున్నప్పుడు ప్రతి మాట కూడా అద్భుతంగా జరిగించబడాలా. నీలో మంట రగలాలా. ఎందుకు నువ్వు చల్లబడిపోయినావు, చతికిలబడిపోయినావు? ఎందుకు? నీలో ఆశ లేదా? నీకు ఆశ లేదా దేవుడి కొరకు బ్రతకాలని? నీ ఇంట్లో ప్రాబ్లమ్స్, నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఎప్పుడు చూసినా ఇవేనా? నీ జీవితం ఇంతేనా? నువ్వు దేవుని కోసం రగిలించబడవా? దేవుని కొరకు మండించబడే శక్తి నీలో లేదా? మరి ఈ అంచె దినాలు ఇవి బహుభయంకరమైన దినాలు. ఈ దినాలలో ప్రభు ఆత్మను మనం పొందుకొని ఉండాలా. నీవు ప్రభు ఆత్మను పొందుకొని పరిగెత్తుచుండగా దురాత్మ క్రియలు కాలిపోతాయి, దుష్టుని రాజ్యాలు కూలిపోతాయి. ఒక్కొక్క
ప్రవచనం ఎత్తి ప్రవచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో గడగడలాడిపోవాలా జనములు. ఎందుకంటే దేవుని ఆత్మ వీరి మీద అభిషేకముతో దిగినదనాలా. నీలో ప్రత్యేకత ఏంటి? ఈరోజు నువ్వు పెద్ద జాబ్ సంపాదించినావు, నువ్వు ఒక గెస్టెడ్ ఆఫీసర్వేమో, ఒక గవర్నమెంట్ జాబ్లో మంచి సెటిల్మెంట్తో ఉన్నావేమో. అది కాదు నీ ప్రత్యేకత. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? పరలోక రాజ్యము చేరుకున్నట కొరకు నీలో ప్రత్యేకత ఏముంది? ఏ ప్రత్యేకత లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. దేవుడు ఎక్కడో పెంట కుప్పల మీద పడిన వారిని, అన్ఎడ్యుకేటెడ్స్ని, అసలు ఏమీ ధనము లేని వారిని, అసలు అందరి చేత తృణీకరించబడిన వారే దేవునికి కావాలా. ఈరోజు గొప్ప స్థితిలో ఉండి సెటిల్మెంట్ అయిన వాడు ఎవ్వడు అవసరం లేదండి. నీవు ఎప్పుడైతే తగ్గించుకొని అన్నీ ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో నీలో తగ్గించుకొని ప్రభు కొరకు నేను వాడబడతా అని నువ్వు ముందుకొస్తే నిన్ను బహుబలంగా లేపి ముందుకు నడిపిస్తాడు. మండుతున్న మంటను దేవుడు రాజేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో. అగ్ని పర్వతము వలె నువ్వు ప్రవహించాలా. నీ ద్వారా నీలో రగిలించబడిన ఈ మంట, నీలో రాజేయబడిన ఈ మంట, నీ ఆత్మ మండుతుండగా ఈ మంటను అనేకులను మండించాలా. ఇదే అగ్ని, ఇదే మంట నీతో పాటు అనేకులను మండించాలా. ఈరోజు మంట కలిగిన ఆత్మతో ప్రభు ప్రవచిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నీలో రోక్షము కలుగునుగాక. రాబాయ్ షలియాందర మందరి కాందల పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ హృదయములో రగిలించబడాలా. క్రీస్తు రక్తము మరిగిపోవాలని శరీరములో ఆయన రక్తముతో నువ్వు ముద్రించబడినావు. నువ్వు మండించబడుతూ అనేకులను మండించు. నువ్వు దేవుని కొరకు పరిగెత్తు. నీ శ్రమలు, నీ కష్టాలు ఏ ఉన్నా పడై పక్కకు వెళ్ళు. దేవుని కొరకు దేవుని సేవ చేయాలనుకుంటే పరిగెత్తు. నీ కొరకు ప్రభు ఆయన ఆత్మ బహుబలంగా నీ మీద నింపుటకు రెడీ ఉన్నాడు. అంచె దినములలో అపౌస్తుల మీద కుమ్మరించబడిన అగ్ని అభిషేకము నీ మీద దిగబోతున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మండించబడితేనే నీ జీవితంలో ఆశీర్వాదములు, నువ్వు మండించబడితేనే దేవుని కొరకు నువ్వు లేస్తేనే నీ లైఫ్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఆశీర్వాదములతో ముందుకు వెళ్తావు. నీకు చదువు లేకున్నా పర్వాలేదు, నువ్వు రా దేవుని కోసం. నీకు ఆస్తి లేకున్నా పర్వాలేదు, నువ్వు దేవుని కోసం మండించబడవు. నీవు ఒక ఉన్నత స్థితిలో లేకున్నా పర్వాలేదు, నీవు దేవునికి అవసరం. ఎవరెవరు వస్తారో ప్రభు వారి కొరకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆత్మ బలము చేత మండించబోతున్నాడు. మనందరం కూడా అటువంటి అభిషేకం పొందుకుందుము గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఎంతమంది బిడ్డలు పడిపోయి ఉన్నారు ప్రభు. వారందరిని ఒక్కసారి ముట్టండి. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాలలో వారిలో ఒక అద్భుతమైన అభిషేకం రిలీజ్ చేయండి. వారిలో ఒక మంట రగిలించబడాలా. వీరి అభిషేకముతో లేవనెత్తి అనేకుల కొరకు అయ్యా వీరు మండించబడుతున్న బిడ్డలుగా ఉండాలి. అటువంటి కృప దయచేసి ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవించి నీ గొప్ప కార్యంతో ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.